ఏంటి నిన్న రాత్రి జరిగిన దాని గురించి ఇంకా ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవ్వక సంతోషపడమంటావా? అసలు ఏం జరిగిందో తెలుసా? నేను ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని బెస్ట్ ఒకరిని లవ్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఒకటి తగిలింది, అదేమో తేడా. నేను లవ్ చేద్దామని టెస్ట్ చేశాను. అంటే నేను ఎలాంటి దాన్నో అని టెస్ట్ చేసావా? నిన్నెంతలా ప్రేమించాను. నువ్వు చేస్తున్నదంతా చూసి నువ్వు కూడా నన్ను ప్రేమించావనుకున్నాను. అసలు నా మీద నీకు నమ్మకం లేదా కృష్ణ? అంటే ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయే ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా పర్ఫెక్ట్ గా ఉండట్లేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. అంటే మా అమ్మాయిలు ఎవరు పర్ఫెక్ట్ గా లేరంటాం. ఆ మాటకొస్తే మీ అబ్బాయిలే పర్ఫెక్ట్ గా లేరు. సరే సారీ, వదిలే. వదిలేయడం ఏంటి? నేను కూడా ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటే ఆ బాధ ఏంటో నీకు అర్థం అవుతుంది. ఎట్రండి, మీరిద్దరు ఖాళీయేనా? ఈ క్షణం నుంచి మీ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంక నువ్వు నా జోలికి రావద్దు. మీరిద్దరు నన్ను లవ్ చేయండి, నన్ను ఇంప్రెస్ చేయండి. మీలో బెస్ట్ ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాను. అను, ఏం మాట్లాడుతున్నావు? వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడం ఏంటి? అసలు నీ రేంజ్ ఏంటి, వీళ్ళ రేంజ్ ఏంటి? మాకెంత తక్కువ? 1 వీక్ లో అనుచేత మా ఇద్దరిలో ఒకరికి ఓకే చెప్పించుకుంటాం. మీరు రండి. జరగండి రా. అను ప్లీజ్, అను ఆవేశపడకు. జరిగిందంతా మర్చిపో. నా క్యారెక్టర్ గురించి ఆలోచించు. నేను పర్ఫెక్ట్ అను. అంత పర్ఫెక్టా? నువ్వేంటి ఇలా వచ్చావు? ఏ రాకూడదా? ఇదెవరు? వీడి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్. మేమిద్దరం లవ్ చేసుకున్నాం. తను అడిగాడని లవ్ తర్వాత మ్యాటర్ కి కూడా కమిట్ అయిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునులే, మీ మగాళ్ళకి అన్ని అయిపోయాక ఇంకేం గుర్తుంటాయి? అను, తన అబద్ధం ఆడుతున్నాను. అబద్ధమా? మా కాలేజ్ లో ఎవరిని అడిగినా చెప్తారు మేమంత డీప్ గా లవ్ చేసుకున్నాము. అదేం లేదు. నాకిప్పుడు అర్థమైంది. నువ్వు మాత్రం పర్ఫెక్ట్ గా ఉండవు, నీకు మాత్రం పర్ఫెక్ట్ అమ్మాయి కావాలి. అను, ఇక్కడ ఇంటర్వెల్ సార్. సూపర్ రా, కరెక్ట్ టైం కు లోలా బాలే ఎంట్రీ ఇచ్చిందిరా. సార్ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయమంటారా? చిన్న బ్రేక్, కాఫీ తాగి స్టార్ట్ చేద్దాం. మీరు కాఫీ తాగండి, నేను వెళ్ళి ఒక దమ్మేసి వస్తాను. సరే వెళ్ళు. అనయ్య కాఫీ. మరి కృష్ణకి? వాడు కొద్దులే, నువ్వు తాగు. మర్డర్ ఎన్ని రకాలుగా చేయొచ్చు ఒకసారి గూగుల్లో కొట్టరా. సరే అన్న, చూడన్నా. డౌన్లోడ్ పెట్టు. సరే అన్న. సార్ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేద్దామా? అన్నా ఫోన్ వచ్చిందన్నా. చెప్పు. నువ్వు చంపొద్దు, నా చేతులతో నేనే చంపుతా. రేయ్, ముందు నువ్వు సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయి. సార్ ఓపెన్ చేస్తే ప్రతి సినిమాకు ఒక ఇంటర్వెల్ ఉంటుంది.
కానీ నీ లవ్ స్టోరీకి 2. అవునరా, అందులో మొదటిది చి 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 ఆ అజయ్ చెల్లి అను సెలెక్ట్ చేసుకోవడం, రెండోది లోలా సడన్ ఎంట్రీ. ఒరే కృష్ణ, బాధపడకు. నీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒకరిని తీసుకొచ్చా. అరే నీ సమస్యను నా సమస్యగా భావిస్తున్నాయి, ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. ఈ రోజు మనం ఇంట్లో కూర్చొని సీటింగ్ వేసినాం, ఇంత పరిష్కారం దొరికింది. రేపు పొద్దున దాబాలో కూర్చుందాం, అప్పుడు ఇంత పరిష్కారం దొరుకుద్ది. ఆ తర్వాత 5 స్టార్ లో కూడా కూర్చుందాం, అప్పుడు ఫుల్ గా పరిష్కారం దొరుకుద్ది. కాకపోతే నీకు కొంచెం బిల్లు పెరుగుద్ది అంతే. అరే అంతే కదా, అవసరమైతే 12 సీటింగ్ కమిటీ ఒక కొత్త కమిటీ వచ్చింది, నేను చేస్తా కదా. కృష్ణ నువ్వేం బాధపడకు, నీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను. నీ సమస్య తీరాలంటే నువ్వు కూడా ప్రేమయాత్ర కార్యక్రమం చేపట్టాలి. లవర్స్ సమస్యని తెలుసుకోవాలి, అప్పుడే నీకు పరిష్కారం దొరుకుతుంది. ఇవాళ రేపు అమ్మాయిలు చాలా షార్ప్ గా ఉన్నారు, వద్దంటే పొద్దున వచ్చిన ఇంటి ముందు ధర్నాలు చేస్తారు. అప్పుడు పరిస్థితులు మాత్రం నేనేం చేయలేను, అది నువ్వే ఆలోచించాలి. కృష్ణ నువ్వే వరి కాకు, నా సమస్యతో పోల్చుకుంటే నీ సమస్య చాలా చిన్నది. నాది ఫుల్ అయితే ఇది క్వార్టర్. అప్పట్లో పెళ్లి చూపులకు వెళ్తే ముందుగా స్వీట్ పెట్టేవారు, తర్వాత అమ్మాయి వచ్చేది. నచ్చిందా అని అడిగేవారు. మాకు అమ్మాయి అర్థం కాకపోయేది, స్వీట్ అర్థం కాకపోయేది. మేము నచ్చింది అనేసరికి వాళ్ళు పెళ్లి చేసేవారు. స్వీట్ నచ్చినా స్వీట్ గా కాపురం చేసేవాళ్ళు. నీ సమస్య గురించి నేను అమ్మాయిలతో కూడా మాట్లాడతాను. అబ్బా ఎంత బాగా చేస్తాడా. తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. కృష్ణ నువ్వేం బాధపడకు, నీ సమస్య తీరాలంటే ముందుగా నువ్వు మందు బంద్ చేయాలి అంతే. 2 అమ్మాయిలు కాళ్ళ దగ్గర పడతారు, వెంటనే అప్పుడు కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి. ఆ తర్వాత వాళ్ళే అనాలి, మళ్ళా డ్యూయల్ సిమ్ ఇచ్చి, డ్యూయల్ మొబైల్ ఇచ్చి ఈ మొబైల్ ఉంచుకో అనాలి. రీఛార్జ్ కార్డు కూడా వాళ్ళే తెస్తారు. అప్పుడు గాని నీకు పట్టేసి పోదు, తప్పకుండా అప్పుడు పరిష్కారం దొరుకుద్దని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నాకేంట్రా పంపించండి. అది కాదురా, నీకు తగిలిన గాయాలు మేము ఓదార్చడానికి సరిపోం. అలా అని చెప్పి పెద్ద పెద్దలు రారు, అందుకే ఈడు ఈ సెటప్. ఇదిగో నా మిమిక్రీ రాజా ఐటమ్ చురుకు నా దగ్గర ఇంకో సూపర్ ఐడియా ఉంది. అమ్మాయిలు ఇద్దరిని మర్చిపో, వెంటనే 3వ అమ్మాయిని చూసుకో. అయినా లోలా పెళ్లి సంబంధం అని వెళ్ళిపోయింది కదరా. అందుకే అంటారు వాడతో పెట్టుకోవచ్చు కానీ జడతో పెట్టుకోకూడదు. నా ఫ్రెండ్స్ ఏంటి మీరు కూడా అలా మాట్లాడతారేంట్రా? మా ఇద్దరి మధ్యన ఏం జరగలేదురా. అరే జరిగింది మర్చిపోరా, బాధపడకే. సరే ఇప్పుడు మీరు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. అరే నీ లవ్ మేము సలహాలు ఇచ్చే స్థాయి నుంచి ఎప్పుడో దాటిపోయింది. అందుకే నీ పాత్ర నువ్వే తోంకో. వాష్ యువర్ బౌల్ యువర్ సెల్ఫ్. ఓకేరా, ఈ రోజు నుంచి అను నేను అసలు వదలను. తను నో అంటే మాత్రం అనుకు అసలు పెళ్ళే కానివ్వను. ఈడేంట్రా? సారీ కృష్ణ, నీతో బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోయాక నీతో గడిపిన అందమైన రాత్రిని మర్చిపోలేకపోతున్నాను. నేను ఎలాగైనా దక్కించుకుంటాను. హలో, అవునా? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏంటి ఏడ కూర్చున్నావు? అబ్బా తడిసిపోతున్నావు, రావే. చూడు, నీకు జరిగిన దానికి వాడి మీద కోపం ఉంటుంది కాదనట్లే. కృష్ణపై నాకు కోపం లేదు, బాధ. ఆ దేవుడు నాకు ఏది అవసరమో అది నాకు దక్కనివ్వట్లేదు. నన్ను ప్రేమించే వాళ్ళు లేనప్పుడు ఇంక నేను ఎవరి కోసం బతకాలి? ఏమైంది అదోలా మాట్లాడుతున్నావు? మా అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్. నాన్న నేను తనకి పుట్టలేదని అనుమానంతో అమ్మని రోజు కొడుతుండేవాడు. జీవితాంతం ప్రేమిస్తాడని పారిపోయి వచ్చిన అమ్మకు జీవితాంతం అనుమానించే భర్త దొరికాడు. దాంతో అమ్మ సూసైడ్ చేసుకుంది. అయినా నాన్న అమ్మని నమ్మలేదు. తన సుఖం తాను చూసుకున్నాడు. ఆ రోజు నా ఏడుపు, నా రక్తం ఆయన మనసుని కదిలించలేదు సరికదా. అవకాశం వచ్చిందని నన్ను శాశ్వతంగా తండ్రి ప్రేమ నుంచి దూరం చేశాడు. నేను మగపిల్లానైతే చుట్టాలంతా పోటీ పడి మరి నన్ను తీసుకెళ్లేవారు. కానీ
ఆడపిల్లని కదా అనాథాశ్రమంలో చేర్చారు. అనాథలకి అన్నం దొరుకుతుంది కానీ అమ్మా నాన్నల ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? అమ్మా నాన్న ఉన్న వాళ్ళని ఎవరిని చూసినా నాకు వాళ్ళ ప్రేమ దక్కనందుకు ఎప్పుడూ బాధ అనిపించేది. జీవితంలో అసలైన నరకం ఏంటో తెలుసా? మనల్ని ప్రేమించేవాడు లేకపోవడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నా అవసరాన్ని తీర్చలేదు. నాకు అమ్మా నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. అసలు ప్రేమ అంటేనే తెలీదు. ఫస్ట్ టైం నా లైఫ్ లో ప్రేమ పేరుతో ఎంటర్ అయింది కృష్ణే. అందుకే తనేం చేసినా ప్రేమ అని ఆనందపడ్డాను. 20 ఏళ్ళు నేను కోల్పోయింది లైఫ్ అంతా దొరుకుతుందని సంబరపడ్డాను. కానీ తన ప్రేమ నాటకం అది ఇద్దరితో ఆడాడు. అది భరించలేకపోతున్నాను. నిన్ను చూస్తే నాకు ఒకటి అర్థమైంది. మన ఆడవాళ్ళకి కావాల్సింది పెళ్లి చేసుకునే మగాడు కాదు, లైఫ్ లాంగ్ మనల్ని ప్రేమించే మగాడు. వాడు చేయడు, వాడు మర్చిపో. లేదు, నాకు వాడే కావాలి. లైఫ్ లో ఫస్ట్ టైం ఫీలింగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో తెలుసు. ఫస్ట్ లవ్, ఫస్ట్ టచ్, ఫస్ట్ కిస్, ఫస్ట్ హగ్. మళ్ళీ నా లైఫ్ లో ఇంకో మగాడు వచ్చినా అటువంటి ఫీలింగ్ కలగదు. అంటే నీ లైఫ్ అంతా నేను కృష్ణ తప్ప వేరే మగా టచ్ చేయకూడదంటావు, అంతేగా? సరే, గట్లనే గాని. రేయ్ కామ పిసచ్చాలరా, చూసారుగా అమ్మాయిల ప్రేమ అంటే ఏందో? అసలు మీ ప్రేమ పెళ్లికి ముందేనా, లేదంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ దాకేనా, లేదంటే లైఫ్ లాంగ్ ఉంటుందనేది కన్ఫర్మ్ చేయాల్సింది మెయిన్ రా. టెస్ట్ మీరు మాకు పెట్టడం కాదు, మేం మీకు పెట్టాలి. ఏ అను, నువ్వేం ఫీల్ కాకు. ఆ కృష్ణగాడు లైఫ్ లాంగ్ లవ్ చేసే టైప్ అయితే ఏం చేసైనా నేను మీ ఇద్దరిని కలుపుతాను. ఎవడట్టొచ్చినా మీ పెళ్లి చేసి నేనే దగ్గరుండి మీకు రొమాన్స్ చేయిస్తాను. ఇక నుంచి నేను చెప్పినట్లు చెయ్యి.